భాను సప్తమి అని అంటారు. ఈ ఈ యొక్క తిథిని పురస్కరించుకొని కొన్ని పరిహారాలు గనక మానవుడు గనక చేసుకుంటే తప్పకుండా ఎంతో గొప్పదైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, అతి శీఘ్రంగా ఫలితాలు ఇచ్చేటువంటి నక్షత్రాలలో పుష్యమి నక్షత్రం చాలా గొప్పది. దేవతా గణానికి సంబంధించినటువంటి నక్షత్రము. మరియు పుష్యమి నక్షత్రానికి భగవానుడు శని అయితే దేవత బృహస్పతి. అందుకనే పుష్యమి నక్షత్రానికి ప్రారంభం ఓం బృహస్పతిర్నః పరిపాతు పశ్చాత్ బృహస్పతి అనే నామంతో ఈ యొక్క పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ పుష్యమి నక్షత్రానికి ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏంటంటే పోషించేది. అంటే ఒక తల్లి, ఒక తండ్రి, ఒక రాజు కన్నబిడ్డలుగా ఎలా అయితే ప్రజలని, తన సంతానాన్ని తల్లిదండ్రులు ఎలా పోషిస్తారో, ఈ పుష్యమి నక్షత్రంలో చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా ఈ నక్షత్రానికి దేవత అయినటువంటి బృహస్పతి ఆ విధంగా ఆ కార్యక్రమాలు చేపట్టినటువంటి పనులన్నీ కూడాను సజావుగా పూర్తి చేస్తాడు. విస్తరించడం గురుగారు, స్ప్రెడ్డింగ్ సజావుగా పూర్తి చేస్తాడు, పోషింపబడతాడు. అంటే ఆ పనిని పూర్తిగా కంప్లీట్ చేస్తాడు అని అర్థం.